బైబిల్లోని యెహోషువ ఇప్పుడు కూడా ప్రపంచంలో కనపడే యెరికో పట్టణం యొక్క చరిత్ర. ఆకాశాన్ని తాకే పటిష్టమైన గోడలు కేవలము ఒకే ఒక కేకతో పీక మేడల్లా కూలిపోతే ఎలా ఉంటుంది? యెరికో పట్టణము అది కేవలము ఆరంభం మాత్రమే. అక్కడ మొదలైన దేవుని సైన్య ప్రయాణము సామాన్యమైనది కాదు. ఎక్కడైతే మనుషుల శక్తి ఆగిపోతుందో అక్కడ దేవుని శక్తి మొదలవుతుంది అనటానికి నిరూపించినటువంటి చరిత్ర ఇది. మామూలు యుద్ధము కాదు. ఒక మనిషి ప్రార్థన చేస్తే నడి ఆకాశంలో సూర్యుడి ఆగిపోయిన అద్భుత ఘట్టము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 31 మంది రాజులను ఓడించి మట్టి కరిపించిన మహాయోధుడు. యుద్ధము ముగిసింది, దేశము జయించబడింది. కానీ ఇప్పుడు ఆ వృద్ధ నాయకుడైన యెహోషువ ప్రజల ముందు నిలబడి ఒకే ఒక్క సవాలు విసురుతున్నాడు. మీరు ఎవరిని సేవించెదరో నేడు కోరుకొనుడి. అయితే నేనును నా ఇంటివారును యెహోవాను మాత్రమే సేవించెదము. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, యెహోషువ లాంటి నిర్ణయము ఈనాడు మనము కూడా కలిగి దేవుని యందు రోషము కలిగి జీవించెదము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.